2 రోజుల క్రితం జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్ ఇవాళ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువాను కప్పుకున్నారు. కొంతకాలంగా పోతిన మహేష్ జనసేనలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించిన ఆయన పోటీకి అవకాశం లభించకపోవడంతో నిరాశ చెందారు. చివరకు జనసేనకు రాజీనామా చేశారు. అయితే టికెట్ రాకపోవడానికి తన రాజీనామాకు సంబంధం లేదని పోతిన మహేష్ చెప్పుకొచ్చారు. రాజీనామా అనంతరం పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, జనసేనని 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసినటువంటి విజయవాడ వెస్ట్ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్నారు. ఆయన పెంటవారిపాలెం వద్ద ఏదైతే నైట్ క్యాంప్ ఉందో ఆ క్యాంప్ వద్ద మరి కాసేపట్లో బస్సు యాత్రకు బయలుదేరిపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పోతిన మహేష్ సీఎం జగన్ కలిశారు. పార్టీలో కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఆయనకి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. అయితే ఈ విజయవాడ వెస్ట్ కు సంబంధించి చాలా కాలంగా తనకు టికెట్ వస్తుందని ఆశించారు. టికెట్ రాకపోవడంతో పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు పోతిన మహేష్. 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు జనసేన పైన, పార్టీ పైన, అలాగే పవన్ కళ్యాణ్, నాదెండ్ల పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేసినటువంటి ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. అయితే ప్రస్తుతం అయితే జనసేన మహేష్ కు ఎలాంటి టికెట్ హామీ లేదు. ఎందుకంటే ఇప్పటికే విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా ఆల్రెడీ మైనార్టీ వర్గానికి చెందినటువంటి నేతకు ఆసిఫ్ కు ఆల్రెడీ కేటాయించారు. కాబట్టి పోతిన మహేష్ కు ఎక్కడ కూడా పోటీ చేసే అవకాశం అయితే ఉండదు. పార్టీలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ విషయానికి సంబంధించి సీఎం జగన్ కూడా మహేష్ కి చెప్పినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. గత 2 రోజుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి, టికెట్ల పంపకాలకు సంబంధించి, సీట్ల కేటాయింపులకు సంబంధించి వీటన్నిటి నేపథ్యంలో ఆయన చేస్తున్న కామెంట్స్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆయనకి టచ్ లోకి వెళ్లారు. పార్టీలోకి జాయిన్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మహేష్ ను ఏ విధమైనటువంటి బాధ్యతలు సీఎం జగన్ ఇచ్చారనే దానికి సంబంధించి కూడా రానున్న రోజుల్లో క్లారిటీ రాబోతుంది జనసేన. అలాగే దుర్గానాయుడు, అటువైపు పార్టీ మారడానికి టికెట్ దక్కకపోవడానికి సంబంధం లేదని పోతిన మహేష్ చెప్తున్నారు. మరోవైపు టికెట్ దక్కకపోవడంతోనే పార్టీ మారారని ప్రచారం జరుగుతోంది. అలాగే జనసేనపై కూడా విమర్శలు చేస్తున్నారు. ఎలా చూడాలి? అయితే ఆయన ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ నుంచి అండి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా పోతిన మహేష్ బరిలో దిగారు. అప్పుడు కూడా సిపిఐ ఆ టికెట్ ని ఆశించినప్పటికీ కూడా టికెట్ ని జనసేనకి కేటాయించి పోతిన మహేష్ బరిలో దిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా పొత్తుల్లో భాగంగానే బీజేపీకి ఆ సీట్ ని కేటాయించారు. ఈ నేపథ్యంలో పోతిన మహేష్ ఖచ్చితంగా తనకు సీటు వస్తుందంటూ కూడా అనేక నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు కూడా చేశారు. పెద్ద ఎత్తున వారం 10 రోజులు పైగా నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. సీటు కోసం ప్రయత్నాలు కూడా చేశారు. కానీ చివరికి సుజనా చౌదరి పేరు ప్రకటించడం, ఆయన కూడా పర్యటించే పరిస్థితి. దాంతో పాటు జనసేన నుంచి ఎలాంటి క్లారిటీ కూడా రాకపోవడంతో పోతిన మహేష్ పూర్తిగా అసహనం వ్యక్తం చేశారు. సీటు ఇవ్వలేదన్నందుకు కాదు నేను బయటకు వచ్చేది, జనసేన పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నచ్చక నేను బయటకు వచ్చానని పోతిన మహేష్ చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలోకి ఆయన జాయిన్ అయినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో పోతిన మహేష్ ఎలాంటి బాధ్యతలు సీఎం జగన్ అప్పగిస్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రాబోతుంది జనసేన. రైట్, థ్యాంక్ యూ దుర్గానాయుడు.